మంచి వాళ్ళు ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతుంది. అదే చెడ్డవాళ్ళుంటే ఆ ఇంట్లోని అందరికీ కష్టాలు తప్పవు. ఇక్కడ రాజారాం వాళ్ళ ఏకంగా ప్రాణాలైపోతున్నాయి. ఆ దుర్మార్గుడికి ఎలాంటి శాస్తి జరిగిందో ఇప్పుడు చూద్దాం. తమ్ముడు చనిపోయాక రాజారాం రైల్వే ఆఫీస్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఉద్యోగం కోసం రోజుల తరబడి తిరిగాడు. ఎలాగైతేనేం తన కన్నింగ్ కలను నిజం చేసుకున్నాడు. కాజీపేట రైల్వే స్టేషన్లో గ్రూప్ డి ఉద్యోగిగా స్థిరపడ్డాడు. అక్కడితో మారుంటే బాగుండేది, కానీ అతని వంకర బుద్ధి మారలేదు. రాజారాం దృష్టి భార్యపై పడింది. చూడు, మన పెళ్లప్పుడు నాకు సరైన ఉద్యోగం లేదు. ఆ సాకుతో మీ అమ్మ ఎంగిల్ సేతులు విదిల్చినట్లు 4 పైసలు నా మొహాన పారేసింది. కారు చౌకగా అల్లుని కొట్టేసింది. ఇప్పుడు నా స్టేటస్ మారింది. రైల్వే ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అంటే నా రేటు పెరిగినట్లు. పాత రేటుకి దీనికి బోలెడంత తేడా ఉంది. కాబట్టి ఆ డిఫరెన్స్ మొత్తాన్ని మీ అమ్మ నుంచి తీసుకురా పో అంటూ భార్యను బలవంతంగా పుట్టింటికి పంపాడు. గత్యంతరం లేదు అనుకున్న అనిత పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరింది. ఒక్కగానొక కూతురు కన్నీళ్లు చూడగానే తల్లి ఏలంబ్ర అప్పు చేసి మరీ డబ్బులిచ్చింది. ఇలా ఒక్కసారి కాదు, చాలా సార్లు జరిగింది. ఓ రోజు కట్నంగా రాసొచ్చిన భూమిని అమ్మి డబ్బు తెమ్మన్నాడు. ఎందుకని అడిగితే ఇంటెనక బాత్రూమ్ కట్టించాలి, పైసలు కావాలి అన్నాడు. మళ్లీ పుట్టింటికెళ్లిన అనిత తల్లితో చెప్పింది. ఏలంబ్ర పొలం అమ్మేందుకు ఒప్పుకోలేదు. అది నీ పసుపు కుంకుమలతో సమానం. నీ పేరున రాసొచ్చిన స్థలం, దాన్ని అమ్మడం నాకు ఇష్టం లేదు. రైల్వే ఉద్యోగం చేస్తానన్నాడుగా, అంతగా కావాలంటే అప్పు తెచ్చుకోమను. బాత్రూమే కడతాడు, బంగ్లా కడతాడు, అతని ఇష్టం అందామే. భర్తను ఒప్పించలేక, తల్లిని నొప్పించలేక గానుగలోని చెరకు గడలా నలిగిపోయింది అనిత. పుట్టింటి నుంచి ఖాళీ చేతులతో వచ్చిన ఆమె చూసి కస్సుమంటూ లేచాడు రాజారాం. కళ్ళు తాగిన కోతిలా చిందులేశాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అయినా ఉక్రోషం చల్లారలేదు. అనితతో పాటు ఆమె తల్లిని నోటికొచ్చినట్లు తిట్టాడు. అక్కడతో ఆగలేదు. అనిత చేత బలవంతంగా పురుగుల మందు తాగించాడు. పురుగుల మందు ప్రభావంతో విలవిలలాడుతూ అక్కడికక్కడే చనిపోయింది అనిత. భార్యను చంపేసి రాజారాం డ్రామాకు తెరతీశాడు. గుండెలు బాదుకుంటూ ఓవరాక్షన్ చేశాడు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ ఊరువాడా వినిపించేలా ఊదరగొట్టాడు.
అంతవరకు దుఃఖసాగరంలో ఉన్న ఏలంబ్ర ఒక్కసారిగా రెచ్చిపోయింది. భద్రకాళిలా ఊగిపోయింది. ఒరేయ్ అంటూ రాజారాం కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్ళింది. సూటిపోటి మాటలతో తల్లిని చంపావు, తమ్ముడి మెడకు ఉరిపడేశావు, నా కూతురికి పురుగుల మందు తాగించి నాటకాలాడుతున్నావు. నీలాంటోడికి ఏ శిక్ష చేసినా తక్కువే. నొక్కసారి కాదు 3 సార్లు ఉరి తీయాలా? నువ్వు గిలగిలా కొట్టుకుని సత్తోంటే నీ తల్లి తమ్ముడు పైనుంచి చూడాలి, వాళ్ళ ఆత్మలు శాంతించాలి అంటూ ఊగిపోయిందామె. ఉద్వేగాలు ఉద్రేకాలు హద్దులు దాటాయి. అతని బంధువులు రాజారామును చెట్టు కట్టారు. చేతికందిన రాళ్లను అతనిపైకి విసిరారు. ఏలంబ్ర బండరాయితో అతని తలపై బాధింది. కాసేపటికి పోలీసులు వచ్చారు. సారు, నా అల్లుని నేనే ఇదిగో ఈ రాయితోనే కొట్టి చంపా. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. కానీ సారు, ఈ దుర్మార్గుడికి, ఈ కర్కోటకుడికి ఈ ఒక్క శిక్ష చాలదు. పెళ్లాల ఉసురు పోసుకునే ఈడిలాంటి మొగుళ్లకు బుద్ధి రావాలి అంటూ ఏలంబ్ర పోలీసుల ముందు లొంగిపోయింది. స్త్రీ సహనానికి త్యాగానికి మారుపేరు. రాజారాం కోసం అతని తల్లి ప్రాణాలు త్యాగం చేసింది. భార్య ఎన్నో చిత్రహింసలు అనుభవించింది. చివరకు అతని చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకుంది. అదే స్త్రీ ఏలాంబ్ర రూపంలో తిరగబడింది. అవసరమైతే ఆడది అపరికాలిక అవుతుందని నిరూపించింది. రాజారాం ఒకడి వల్ల అతని కుటుంబం సర్వనాశనమైంది. 3 జీవితాలకు మరణ శాసనం లిఖించాడు. అలాంటి దుష్టులతో అప్రమత్తంగా ఉండాలంటోంది ఈ కథ. ఆడవాళ్ల సహనంతో ఆటలాడుకోవద్దని హెచ్చరిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.